హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి రాజ్ బ్లాగ్స్ అండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండి. ఈరోజు అయితే వచ్చేసి హోలీ ముందు రోజు అండి. హోలీ ముందు రోజైతే హోలీ దహన్ చేస్తారు కదా. సో ఇంకా మా కాలనీలో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ అందరు కలిసేసి అయితే హోలీ దహన్ స్టార్ట్ చేశారండి. నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళాను అక్కడికి. ఇంకా హోలీ దహన్ అయితే స్టార్ట్ చేశారండి మొత్తానికి. అంటే యాక్చువల్గా ప్రతిసారి గ్రౌండ్లో చేస్తారు, బట్ ఈసారి మాత్రం ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే ఇంటి వెనకాల చిన్నగా ప్లేస్ ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేశారు మొత్తానికి వచ్చేసి. ఈ హోలీ దహన్ అయితే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే చేసాము. కనీసం సాంగ్స్ పెట్టుకొని అయితే అందరూ డ్యాన్స్ చేద్దామని అయితే ట్రై చేశారు, బట్ కానీ కుదరలేదు. అది ఏంటంటే బ్లూటూత్ ఎక్కువ వాల్యూమ్ రావట్లేదు. సో దానివల్ల ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము. కానీ నెక్స్ట్ డే హోలీ రోజు అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మొత్తానికైతే హోలీ దహన్ స్టార్ట్ అయిపోయింది. కానీ పిల్లలందరూ ముందుకు వెళ్తుంటే చాలా భయం వేసింది, వాళ్ళని ఆపడమే సరిపోయింది మొత్తానికి. అలా స్టార్ట్ అయిపోయింది మా హోలీ దహన్ అయితే. కానీ అందరూ క్లాప్స్తోనే అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్న బ్లూటూత్తోని సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేద్దామని అయితే చూశారు, బట్ కానీ ఆ బ్లూటూత్ అంత సాంగ్ అయితే రాలేదు, అది చాలా చిన్నగా వచ్చింది. సో అందుకని చెప్పేసి అయితే ఎక్కువగా డ్యాన్స్ అయితే ఏం చేయలేదు. నార్మల్గా అట్లా చుట్టూ తిరిగి 1-2 అట్లా స్టెప్స్ వేసి అయితే నేనైతే తొందరగానే వెళ్ళిపోయాను. అట్లా అందరం అయితే అలా ఒక స్టెప్ అట్లా వేసి అయితే ఎక్కువైతే ఏం చేయలేదు, ఎందుకంటే బ్లూటూత్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఎవరు డ్యాన్స్ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా పోస్టింగ్స్ వచ్చే టైం కదా, మార్చ్ అంటే ఇంకెవరికి ఎక్కడ వస్తుందో తెలియదు. కొంచెం అట్లా ఎంజాయ్ చేస్తే అదొక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను కూడా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ అందరికి గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చూడాలనిపించినా కానీ బాగుంటుంది అని చెప్పేసి అయితే మొత్తానికైతే ఇలా అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మొత్తానికి అయితే కూడా. చాలామంది ఒకరికొకరు అంత ఒకేసారి రాలేదు, ఒకరొకరు అట్లా జాయిన్ అయిపోయారు మొత్తానికి. కానీ ఈ హోలీకి ముందు రోజు చేసుకోవడం అనేది నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే పోయిన ఇయర్ చేశారు, బట్ కానీ పోయిన ఇయర్ ఎంతమంది లేకుండే, కొంచెం తక్కువగా ఉండే. గ్రౌండ్లో చేశారు, గ్రౌండ్కు నేను వెళ్ళలేదు అప్పుడు. ఇంకా ఈ ఇయర్ చూసాను కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అట్లా నెమ్మదిగా స్టెప్స్ వేస్తూ అట్లా మొత్తానికైతే హోలీ దహన్ అయితే కంప్లీట్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే హోలీ ముందు రోజు అయితే హోలీ దహన్ అయితే పెట్టారు. మొత్తానికైతే అదంటే మొత్తం అయిపోయే వరకు ఉండాలని చెప్పారు. సో ఇంకా అట్లా అయ్యింది, మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారు రంగు పెట్టడానికి. అసలు డోర్ అయితే టూ మచ్గా కొట్టారు, బట్ కానీ మా పాప అక్కడే ఉంది డోర్. ఇంకా నెక్స్ట్ అయితే అట్లా కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళాక ఇంకా అందరూ కలిసి ఇంకా అట్లా సరదాగా అయితే చాలా మంది అందరం కలిసి ఫస్ట్ అయితే ఇంట్లో నేను మా హస్బెండ్ అయితే కలర్ పూసేసుకున్నాము. ఆ తర్వాత అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఈ హోలీ మాత్రము పోయిన ఇయర్ కంటే అనిపించింది, ఎందుకో తెలియదు. కానీ ఈ హోలీ రోజు ఎఫెక్ట్ మాత్రం తెల్లారి నుంచి 3 days వరకు ఫుల్గా ఫీవరు, జలుబు, అసలు ఫుల్ వాటర్లో ఆడేసుకొని డ్యాన్స్ అయితే బాగా చేసేసుకున్నాము. అట్లా ఒకరికొకరికి తెలియకుండా పూసేసుకొని మొత్తానికి అయితే హోలీ బాగానే సెలెక్ట్ చేసుకున్నాం. మీరందరూ ఎలా సెలెక్ట్ చేయాలి? మార్నింగ్ డోర్ కొట్టారని చెప్పాను కదా, వీళ్ళే ముగ్గురు వచ్చేసి డోర్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు నాకు సర్ప్రైజ్గా వచ్చి కలర్ పూద్దామని అయితే అనుకున్నారు, బట్ నేనేం చేశానంటే నేను సడన్గా అప్పుడే బయటకు వచ్చానమాట. డోర్ తీసి బయటకు వచ్చేసరికి నేను వాళ్ళని చూసేసాను. సో ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకా అట్లా డోర్ నాక్ చేశారు చాలా గట్టిగా, బట్ నేను రాలేదు. కిందికి వచ్చాక మాత్రం బాగా ఆడుకున్నాము. ఆఫ్టర్ దట్ ఇంకా నెక్స్ట్ మా పక్కన ఇంకా వేరే ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడైతే ఇంకా టూ మచ్ ఎంజాయ్ చేసామండి. మొత్తం అంతా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడము, మొత్తం పైపు ఆన్ చేశారు. కింద కోటర్ ఉంటుంది వేరే అక్క వాళ్ళది. ఆ అక్క వాళ్ళ ఇంటి దగ్గర సాంగ్స్ పెట్టుకొని మొత్తం ఫుల్గా డ్యాన్సులు చేసాము. నా డ్యాన్స్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అట్లా పైప్ పెట్టేసి ఆ పైప్తో మొత్తం అంతా ఒక్కొక్కరిని కింద కూర్చోబెట్టేసి ఫుల్గా మొత్తం అంతా అయితే ఈసారి మొత్తం అయితే ఎక్కువ వాటర్తోనే ఎంజాయ్ చేసామండి. మేమైతే ఎక్కువగా వాటర్ కలర్ అయితే తక్కువగానే పూసుకున్నాము.
ఎందుకో తెలియదు కానీ ఎక్కువ ప్రతి ఒక్కరిని కూర్చొని మొత్తం పైప్తో దడిపేసుకున్నాం ఒకరికొకరు. ఇంకా అట్లా సాంగ్స్ పెట్టి అయితే మొత్తానికైతే మా హోలీ సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా అట్లా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు, అట్లా కొంచెం ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అయితే బాగా అంటే ఇది బాగా ఎంజాయ్ చేసాము. అదిగో నేనైతే వెళ్ళి అందరినీ పిలుస్తున్నాను. ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు వేరే ఫ్రెండ్స్, వాళ్ళైతే డ్యాన్స్ చేయడానికి అట్లా మొమ్మట పడుతుంటే రండి రండి అని అయితే నేనైతే పిలిచాను. ఇంకా అందరం అట్లా ఒకరిని తీసుకొచ్చుకొని ఇంకా అట్లా చాలామంది అట్లా కలర్స్, కొంతమంది కలర్స్తో, కొంతమంది అట్లా వాటర్తో అయితే బాగా ఎంజాయ్ చేసి ఆ వాటర్ ఎఫెక్ట్ అయితే నెక్స్ట్ 2-3 డేస్ వరకు అయితే బాగా ఉండింది. మొత్తం అంతా కోల్డ్, ఫీవరు అట్లా అసలు ఒక 2-3 డేస్ అసలు మొత్తం బాగా నర్వస్గా అనిపించింది. అందుకే వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను, లేదంటే నెక్స్ట్ డేనే పోస్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. బట్ కానీ అసలు హెల్త్ సపోర్ట్ చేయలేదు. అదిగో చూస్తున్నారు కదా, ఒక పైప్తోనైతే ఇంకా తడవని వాళ్ళని, మిగతా వాళ్ళని కూడా నేనైతే తడిపేశాను. కొంతమంది అసలు తడవట్లేదు వద్దని చెప్పేసి, అందుకని నేనైతే తడిపేశాను మొత్తానికి అందరినీ కూడా. ఇంకా అలా మొత్తానికి అయితే మా హోలీ సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా గ్రాండ్గా సక్సెస్ అయిపోయిందండి. అందరికైతే హ్యాపీ హోలీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.